11వ అధ్యాయము 27, 28 చదువుకుందాం. తరచుగా మనము ధ్యానం చేస్తున్న మాటలు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించునుగాక, మనందరితో మాట్లాడునుగాక. వినే చెవులు, గ్రహించగల మనస్సు నాకును మాకును అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. సాధ్యమైనంత వరకు చిన్న సందేశం మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు బల్లలోనికి వెళ్తున్నాం కాబట్టి ఆసామాసగా తీసుకోకుండా అది రొట్టె కాబట్టి అది రొట్టె, అది ద్రాక్షరసమే అని కాకుండా అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం ఉంటుంది. ఎవరైతే అది నిర్లక్ష్యంతో పర్వాలేదులే అని తీసుకుంటారో వారికి ఆశీర్వాదం ఉండదు అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరాన్ని తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలి, రక్తాన్ని తీసుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా మనము తీసుకోవాలి అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. మీకు తెలియని మాటలు ఏమీ లేదు, క్రొత్త మాటలు ఏమీ కాదు. ఇక్కడ మాట్లాడుతూ ఎవరైతే అయోగ్యుడుగా తీసుకుంటాడు అన్నమాట. అంటే ఇది తీసుకోవడానికి మనకు యోగ్యత ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. యోగ్యత లేకుండా ఎవరు తీసుకోకూడదు. నా బాధ్యత తెలపడం, మీరు తీసుకుంటారా లేదా అనేది, మారు మనసు పొందుతారా, మనసు మార్చుకుంటారా, పశ్చాత్తాపడతారా, ప్రభు పాదాలు పట్టుకుంటారా, కడుక్కోమని వేడుకుంటారా, అది మీ ఇష్టం అని చెప్పడం అయితే నా బాధ్యత కదా. ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు, నన్ను నిలబెట్టాడు కాబట్టి ఖచ్చితంగా అడుగుతాడు. నేను లెక్క చెప్పాలి. ఎందుకని? ఆత్మల గురించి లెక్క ఖచ్చితంగా అప్పచెప్పాలి కదా. ఇంకా చెప్పాలంటే విశ్వాసుల కంటే దైవ సేవకులకే ఎక్కువ కఠినమైన శిక్ష ఉంటుంది అని బైబిల్ చెబుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యత అనగానే చాలా సందర్భంలో చాలా మాటలు మాట్లాడారు. కానీ ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం. 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేతిలో చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడు ఎవడునో లేడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుటకైనను చూచుటకైనను ఎవడికే శక్తి లేదంట. ప్రైజ్ ది లార్డ్. మీరు అది ఆలోచించండి, ఇది ఆలోచించండి. పరమందు కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉన్న ఎవరికి అధికారము లేదంటే ఏంటి? ఆ ముద్ర విప్పడానికి, ఆ గ్రంథాన్ని తీసుకొని ముద్ర విప్పి తెలియజేయడానికి ఎవ్వడు లేడు అని ఒక బలిష్టమైన దేవదూత చెబుతూ ఉంటే, అక్కడ కింద వ్రాయబడిన మాట 4వ వచనంలో, ఆ గ్రంథము ఇప్పుటకైనాను యోగ్యుడు బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు వేడవకము, ఇదిగో దావీదుకు చిగుర యూదా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి గ్రంథమును విప్పుటకు జయము పొందెనని నాతో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఏమని 4వ వచనంలో వ్రాయబడిందంటే, గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును. మనం ఇందాక చదువుకున్న యోగ్యుడే ప్రభు బల్లలోనికి. యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతడు యోగ్యుడు. దేనికి? ఆ గ్రంథాన్ని తీసుకోవడానికి యోగ్యుడు, అది చదవడానికి
ఇతడు యోగ్యుడు. అది ముద్ర విప్పడానికి ఇతడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న వారిలో ఎవరు అది చేయలేపరు, యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఇతడు యోగ్యుడు అయ్యాడు అని అంటే 10వ వచనం నుండి కానీ మనం చదువుకుంటే, నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అన్నమాట. ఇంకా నీవు వధించబడిన వాడై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు ఎప్పుడు యోగ్యుడయ్యాడు? ఎలా యోగ్యుడు అయ్యాడంటే, నీ స్వరక్తమిచ్చి నీ ప్రాణమును పెట్టి నువ్వు ఆయా భాషలు మాట్లాడు వారిని సంపాదించుకున్నావు కాబట్టి నీవే యోగ్యుడు అన్నాడు. 10వ వచనం అదే కదా మనం చదువుకున్నావు. నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు నువ్వు యోగ్యుడవు. ఎందుకని నీవు వధింపబడిన వాడవి, నీ రక్తమిచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వధించబడ్డాడు. దేని కొరకు? మన పాపము నిమిత్తము ఆయన వధించబడ్డాడు. మన శాపము నిమిత్తము ఆయన వధించబడ్డాడు. ఆయన రక్తము కార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎక్కడో ఉన్నారు. నేను ఏ మాట తీసుకున్నా సరే అందులోనే ఉంటాను. కానీ ప్రకటన ఏంటి, కొరింథీ రాసిన పత్రిక ఏంటి అని మీరు చూస్తున్నాను. ఎందుకు యోగ్యుడు అయ్యాడో చెప్పండి. ఏమండి? అదే కదా, వధింపబడ్డాడు కాబట్టి యోగ్యుడు అయ్యాడు కదండి. అదేనా? ఆయన వధింపబడ్డాడు కాబట్టి, ఆయన రక్తం చిందించాడు కాబట్టి నీవే యోగ్యుడు అన్న మాట మనం చూస్తాం కదా. ఇదే మాట ఫిలిప్ రాసిన పత్రికలో, ఫిలిప్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూస్తే, అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. స్తోత్రం, హల్లెలూయా. అందుకే కదా మనం పాడతాం, ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుక పాడును ప్రతి నేత్రము చూచును నిన్నే రాజుగా. ప్రైజ్ ది లార్డ్ అని ఇలా పాడుతూ, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది. ఎవరు నామము? అన్ని నామముల కన్నా పై నామము. ఎప్పుడు అందుచేత అని ఉంది కదా. అందుచేత ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న వారిలో ఎవరు పేరైనా సరే అతని కంటే గొప్ప నామము ఏమీ లేదు. అందుచేత అంటే ఏదో జరిగింది కదా. అందుచేత అని అంటే ఇంకా కొంచెం ముందుకు వెళ్తారా? కొంచెం ముందుకు వెళ్తే 7వ వచనం నుంచి, మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని మరియు ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిలువ మరణము పొందునంతగా తన్ను తగ్గించుకున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నావు, నీవే యోగ్యుడవు, నీవు వధింపబడ్డావు. నీ స్వరక్తం ఇచ్చి ఆయా భాషలు మాట్లాడే వారిని నువ్వు కొనుక్కున్నావు.
సంపాదించుకున్నాం అన్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తాము, ఆయన తగ్గించుకున్నాడంట. ఎంత వరకు అని అంటే సిలువ మరణము పొందినంత వరకు తగ్గించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చించబడ్డాడు. ఎవరైనా సరే సూత్రం ఒకటే, నువ్వు హెచ్చింపబడాలన్నా, నిన్ను పొగడాలన్నా, నువ్వు పైబడుగా ఉండాలన్నా, నిన్ను నువ్వు హెచ్చించుకుంటే, నిన్ను నువ్వు పొగుడుకుంటే ఎప్పుడు మనం పైకి రాలేం. కానీ నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే సిలువ మరణము పొందునంత వరకు తగ్గించుకున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం అదే చూస్తాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని అన్నమాట. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థనకు మాట్లాడక ముందు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన జనులు, నా జనులు, నన్ను సేవిస్తున్న జనులు, నన్ను ఆరాధిస్తున్న జనులు. ఉందా అందులో? లేదా? పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ఎలా చదువుతారు? ఓకే, ప్రార్థన తర్వాత ఒక్కొక్కటి లైన్ చదవండి. తమ్ము తాము ఏం చేయాలి? ఎక్కడ తగ్గించుకోవాలి? చర్చిలోనేనా? ప్రార్థనలోనేనా? తగ్గించుకోవడం అంటే ఏమిటి? నన్నే ఇన్ని మాట అంటావా? నాకే అంటావా? నేను తక్కువ తిన్నానేటి? నువ్వు వరిస్తే నేను అరవలేనేటి? అది తగ్గించుకోవడం అంటే కాదా? మరేంటి? నీ సౌండ్ ఎంత ఉంటే నా సౌండ్ ఆ లెవెల్లోనే ఉండాలి. నేను కొద్దిగా సౌండ్ తగ్గింది అనుకోండి, ఊడిపోయింది అనుకుంటారు కదా. కాబట్టి లెవెల్ దేవునికి స్తోత్రం. అది సరైన తగ్గింపు అంటే కాదా? మనం అందుకే అంటే హెచ్చులోనికి రావట్లేదు. ఎక్కడ తగ్గాలో మనకి ఏదో సినిమా డైలాగులు చెప్తూ ఉంటాడు వారి హీరోల గురించి. వాడికి ఎక్కడ తగ్గాలో తెలుసు. అది కాదు, నా యేసయ్య ఎప్పుడో చెప్పేశాడు, తను తగ్గించుకుంటే ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు తను తగ్గించుకోవాలి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు కదా, లూకాసు వార్త 18వ అధ్యాయంలో, తాను హెచ్చించుకుంటూ నేను ఉపవాసం ఉంటున్నాను, నా రాబడి అంతటిలో 10వ భాగాన్ని ఇస్తున్నాను, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఆడలా కాదు, వీళ్ళలా కాదు, ఈమెలా కాదు, ఆమెలా కాదు, నేను పరిశుద్ధురాలుగా జీవిస్తున్నాను అని ఒక ఆయన ప్రార్థన. నిజమే, యేసయ్య పాయింట్అవుట్ చేయలేదు, నువ్వెప్పుడురా పరిశుద్ధంగా ఉన్నావు, నువ్వెప్పుడో 10వ భాగం ఇచ్చావు, నువ్వెప్పుడో ఉపవాసం ఉన్నావు అని ఎక్కడ అడగలేదు. ఆయన చేస్తున్నాడు, కానీ ఏం చేస్తున్నాడంటే తాను హెచ్చించుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏమి చేసినా, దాన ధర్మాలు చేస్తావా, ఉపకారం చేస్తావా, ఇంకొకటి చేస్తావా, ఆహారం పెడతావా, ఏం చేసినా సరే మనం తగ్గించుకొని చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏం చేసేవాడంటే, ఇది నాది కాదయ్యా, ఇది నీవిచ్చిందే అయ్యా కదా. ధనమైన ఆయన ఇచ్చిందే, ఆరోగ్యమైన ఇది మాట్లాడండి సార్, సమాధానమైన స్థితి అయినా, హోదా అయినా ఆయన ఇచ్చిందే సార్. మంది ఏమి సంపాదన చేసి అంత సంపాదించి మందిరం కట్టడానికి కొంత సొమ్ము ఇచ్చేసి ఆయన అంటున్నాడు, ఇది నాది కాదయ్యా, కేవలం నువ్వు ఇచ్చిందే అన్నాడు. నాకు ఇప్పుడు అమ్మగారు ఉండేటప్పుడు కానుక ఇలా పెట్టేసి నేను ప్రార్థన చేస్తుంటే, నేను నా అలవాటు ఏంటంటే వారి కష్టార్జితంలో తీసుకొచ్చి ఇచ్చి ఈ కానుకని ఇచ్చారయ్యా, ఆ కానుకను మీరు అంగీకరించి వారి చేతి పనులు సమృద్ధిగా ఆశీర్వదించు అని నేను మాట్లాడుతుంటే, నేను ప్రార్థన చేస్తుంటే, అయ్యా ఇది నాది కాదయ్యా, ఇది నువ్విచ్చిందయ్యా అనేవారు. నేను ప్రార్థన చేస్తుంటే, ఇది నాది కాదయ్యా, ఇది నీవిచ్చిందయ్యా, ఇది నీవిచ్చిన సొమ్మేనయ్యా, ఇది నాది కాదు అని ఏకీవించేవారు నాతో. అందుకే కీర్తనకాడు ఇలాగంటాడు, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే ప్రభువా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చిందే. ఏదైనా ఆయన ఇచ్చిందే సార్, ఆరోగ్యమైన ఆయన ఇచ్చిందే. మనం ఏమైనా చేయగలుగుతున్నామన్నా సరే ఆయన ఇచ్చిందే.
జ్ఞానమైనా, తెలివితేటలైనా సరే, టాలెంట్ అయినా ఏదైనా సరే ఆయన ఇచ్చింది. కాబట్టి ఆరాధన చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిందే, పాటలు పాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిందే, వాక్యం చెప్పగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిందే, ఒకరు మెచ్చుకుంటున్నారంటే ఆయన ఇచ్చిన మంచితనమే. ప్రైజ్ ది లార్డ్. మంది ఏమీ కాదు. కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు అయ్యా నువ్వు చేసావయ్యా, నువ్వు ఇచ్చిందయ్యా అని అక్కడ తగ్గించుకోవాలి. కానీ నేను ఉపవాసం ఉంటాను, నేను ఇచ్చాను, నా సొమ్ము ఇచ్చాను, నా దశంభాగి ఇచ్చాను అని ఆయన మాట్లాడాడు. ఒక ఆయన ఉన్నాడంట, దూరమున ఉన్నాడంట, సుంకరి దూరమున నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యము చాలక, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని. ప్రైజ్ ది లార్డ్. బహుశా ఎలాగ అనుకుంటున్నాడంటే అడు పరిశుద్ధుడే అయ్యా, అతడు నీతిమంతుడే అయ్యా, అతడు యథార్థవంతుడే అయ్యా, నేనైతే అలాగా లేనయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను పాపినైనా అని తగ్గించుకొని ప్రార్థన చేస్తే అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. ఎవడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే తగ్గించుకున్నవాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైనామము ఎలా దేవుడు ఇచ్చాడు అని అంటే ఆయన తగ్గించుకుని, ఎంతవరకు సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు చెప్పవలసిన మాట ఒకటే, ఆయన సిలువ మరణం పొందక ముందు వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? 6వ వచనం నుండి, ఆయన దేవుడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుడై ఉండి దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానులుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అన్నమాట కదా. ఆయన విడిచిపెట్టాడు. ఆయన యోగ్యుడు అని పిలవడానికి ఒకటి విడిచిపెట్టాడు, నీవే అర్హుడు అని పిలవడానికి ఒకటి విడిచిపెట్టాడు. ఆయనే విడిచిపెట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు. ఆయనే విడిచిపెట్టకపోతే ఇలా కూడుకోవడానికి అవకాశము లేదు. ఆయన విడిచిపెట్టాడు కాబట్టే ఆకాశమందు ఎవరు లేరంట, భూమి యందు ఎవరు లేరంట, భూమి కింద ఎవరు లేరంట. దేనికి? ఆ ముద్రను విప్పడానికి. అంత మాత్రమే కాకుండా ఆయన పేరు వంటి పేరు ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నేల యందే కానీ ఎవరు. అందుకే పేతురు యోహాన్లు మాట్లాడతారు, ఈ నామములో తప్ప ఇంకా ఏ నామములో, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములో రక్షణ పొందలేమని రూఢిగా చెప్పేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని అని అంటే ఆయన మాత్రమే మరణించాడు కాబట్టి. అయితే చాలామంది మరణించారు కదండి. 2 దొంగలు కూడా మరణించారు కదా, వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు కదా. చాలామంది మరణించారు కదా, నిజమే. ఈయన కూడా మరణించాడు. కానీ మరణించిన వారు తిరిగి ఎవరు? అది సువార్త. ప్రైజ్ ది లార్డ్. నేను మా అత్తారింటికి వెళ్తున్నాను, మరలా తిరిగి ఎల్లుండి వచ్చేస్తాను అని చెప్పినట్లు మరణాన్ని అనుభవించి మరణములోనికి వెళ్ళి మరణాన్ని ఓడించి తిరిగి లేచిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే నా యేసయ్య తప్ప. చప్పట్లు కొడతారేమో అనుకున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా ఉన్నాడు సార్ నీలాంటి దేవుడు? అందుకే పాడతా, నీలాంటి ఛాతి గల దేవుడెవరు లోకాన లేనే లేరు, సాటి ఆయన లాంటి ఎవడు దేవుడు లేడా సార్? హల్లెలూయా. మరణించిన వారు ఉండొచ్చు, దేశం కొరకు, ప్రజల కొరకు, ఆయా భాషల వారి కొరకు, జాతుల వారి కొరకు, కులం కొరకు మరణించిన వారు ఉండొచ్చు, ప్రాణాన్ని త్యాగం చేసిన వారు ఉండొచ్చు. కానీ మరణించి తిరిగి లేచిన వారు ఎవరు లేరు, నా యేసయ్య తప్ప. ఆయన మృత్యుంజయుడు ఆయన. అందుకే అన్ని నామముల కంటే పైనామము దేవుడు అనుగ్రహించి. దానికి ముందు చెప్తాను నేను, అంతే ఇవన్నీ చెబుతూ ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఆయన తగ్గించుకోవడానికి ముందు పరలోకాన్ని విడిచిపెట్టాడంట.
హల్లెలూయా. మనం ఇందులోనికి వెళ్ళక ముందు ఏం చేయాలా? ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఏదో ఒకటి విడిచిపెట్టాలి. అదే నా సందేశం. విడిచిపెడితేనే ఇందులోనికి, విడిచిపెడితేనే యోగ్యుడు అవుతాం. అయోగ్యుడుగా ఎవరు ఇందులోనికి వెళ్ళొద్దు. మీరు అనుకుంటున్నారు అది రొట్టె, మీరు అనుకుంటున్నారు అది ద్రాక్షారసము. కాదు, మన ప్రార్థన చేసినప్పుడు అది శరీరమని, అది రక్తమని మనము నమ్ముతున్నాం. ముంచి తీసుకెళ్ళినప్పుడు ఏముంది చెప్పండి? కానా విందులో ముంచి తీసుకెళ్ళినప్పుడు నీళ్ళే. అక్కడ మీరు చూడండి, ఆ నీళ్లను ముంచి అని ఉంటుంది. ద్రాక్షరసం ముంచి కాదు, ఆ నీళ్లను ముంచి అనేసి. నీళ్లను ముంచి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ మారింది? అక్కడేమో అమ్మో ఇంత సూపర్గా ఉంది, ఎక్కడ దాచిపెట్టారు అనేసి ఆయన అంటాడు. ఎక్కడేమో నీళ్లను ముంచి అంటాడు. మరి ఎక్కడ మారింది? మధ్యలో మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముంచినప్పుడు నీళ్ళే, తాగినప్పుడు ద్రాక్షారసం. మరి ఈ మధ్యలో చిన్న గ్యాప్ ఉంది కదండి, అక్కడ మారింది. తెచ్చినప్పుడు రొట్టె, తెచ్చినప్పుడు ద్రాక్షరసమే. ప్రార్థన చేసినప్పుడే మారుతుంది. అలా నమ్మకంతో కానీ మీకు నమ్మకం వచ్చిందనుకోండి, మామూలుగా తీసుకోము. ఇది ఎందుకంటే ఇది పరిశుద్ధమైన శరీరము కాబట్టి, పరిశుద్ధమైన రక్తము కాబట్టి, పరిశుద్ధుడైన రక్తము కాబట్టి. అందుకే పాత పాత్రలో కొత్త ద్రాక్షరసము వేస్తే, ఇప్పుడు కొత్త చీరకి పాత చీరకి జాయింట్ చేస్తే కుడితే ఎలా ఉంటుంది? ఏది చిరుగుతుంది కదా, అలా చేయకూడదు కదా. అందుకే పరిశుద్ధుడైన రక్తము మనలోనికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి? ప్రభునామానికి మహిమ కలుగును. ఏవేవో విడిచిపెట్టాలని నేను అన్నాను. ఒకటే చెబుతాను, నీ ఇమేజ్ని ఏదైతే డామేజ్ చేస్తుందో అది విడిచిపెట్టేద్దాం. అంతేనా? ఏదేది నిన్ను ఏదైతే హెచ్చిస్తుందో అది పట్టుకుందాం. అంతేనా? నా మాటకి మీరు ఏకీవించట్లేదు. నీకు ఏదైతే చెడ్డ పేరు తీసుకొస్తుందో అది వదిలేద్దాం. అవసరం అంటారు అది? నిన్ను ఏదైతే హెచ్చిస్తుందో అది పట్టుకుందాం. ఏమంటే పుట్టుక నుంచి ఎవడు పరిశుద్ధుడండి? ఏమంటే ఎవడన్నా పరిశుద్ధుడా? నేనైనా మీరు అనుకుంటారు పాస్టర్లు పుట్టుక నుంచి పరిశుద్ధులు అంటారా? కాదండి. ఎవరిని అడగండి, పాస్టర్స్ ఉంటుంది ఖచ్చితంగా. గతించిన జీవితం ఉంటుంది. అక్కడి నుంచే మనం పైకి వస్తాం కదా. ఎవరికి బలహీనత ఉండదు? ఎవరైనా ఆ బలహీనతలో ఉండేటప్పుడు అది ఏంటో మనకి అర్థం కాదు. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థం అవుద్ది. స్తోత్రం. నా సాక్ష్యం ఇప్పుడు చెప్పలేదు కదా మీకు, చెప్పకూడదని చెప్పలేదు. అమ్మో అంటారా? నేను చెప్పగానే నేను కూడా సినిమా చూసేవాడిని కదా, అనుకోలేదు కదా నేను సినిమా చూస్తానని. సినిమా చూస్తే పెద్ద ఏమి అనుకుంటారా? సినిమా ఎలా చూసేవాడిని తెలుసా? లక్ష్మీ నరసింహ థియేటర్, ఓరోసి థియేటర్, పరమేశ్వరి, ఈ మూడిట్లో అడ్వాన్స్ టికెట్ మీరు తెచ్చారనుకోండి, అది ఏ లైను, ఎన్నో నెంబర్ సీటు, ఇక్కడ కూర్చొని చెప్పేస్తాను నేను. అంత టాలెంట్. చూడండి ఎంత సీనియర్ అయి ఉంటాను. ఇంట్లో తిడుతూ ఉంటారు. అది కూడా సెకండ్స్ సినిమాకి వెళ్ళి నెమ్మదిగా వచ్చి అన్నం పెట్టి ఉంటారు కానీ, ప్లేట్ కప్పేసి ఉంచి ఉంటారు కానీ ఏమైనా అంటారేమో అని తినకుండా, దేని కొరకు? సినిమా కొరకు తినకుండా మళ్ళీ 150 ఖర్చు పెట్టుకుని, మందేనా ఖర్చు? ఆవిడేమని ఇస్తాడా? 100 రూపాయలు 200 టికెట్ కొనాలా? అందులో ఏదైనా మరి కొనడానికి టీకి సమోసాకి ఏది అవన్నీ ఒక 500 ఖర్చు పెట్టి ఏసు రక్తమేజే ఇంటికి వచ్చి భోజనం చేయకుండా పడుకొని అమ్మా ఎంజాయ్ చేసామనేసి తిరిగింది. ప్రభునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇలా తిరుగుతున్న సందర్భంలో ఎవ్వడికి నేను ఆశీర్వాదకరంగా లేను. ఎవడికి నేను ఆశీర్వాదకరంగా లేను. దేవుడు అద్భుత రీతిగా నన్ను మార్చాడు.
నేను ఎప్పుడైతే బాప్తిస్మో తీసుకున్నానో అప్పటి నుంచి ప్రభు కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నాను. నాకు అనిపించేది నేను నిజంగా సినిమా మానేస్తానా అనిపించేది. అక్కడే ఉండేవాడిని కదా. ఇప్పుడు ఆ లైన్కి వెళ్ళి ఉర్వశి థియేటర్ అదే రూట్ కదండి, అది అక్కడ నిలబడితే ఇక్కడ చెమట పడుతుంది. నిజం చెబుతున్నాను, ఇక్కడ చెమట పడుతుంది. ఎందుకు ఇక్కడ నిలబెట్టాను, ఇక్కడ నిలబడకూడదు కదా, అదే పెద్ద ఇదేం కాదు, కానీ నాకు అలాగ అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు అదే ఇల్లు యేసు రక్తమే చేయి, అందులో ఉన్నంత వరకు ఎవడైనా చెప్పరే ఎందుకురా డబ్బులు ఖర్చు పెట్టి వెళ్తావు, ఎందుకు అది పనికి మాలిది, ఆ డబ్బులు దాచుకోవచ్చు కదా అంటే నీకేడు తెలుసు, ఈ టైంలోనే ఎంజాయ్ చేయాలా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే చెప్పండి సార్, ఏదో నాకే ఉన్నట్టు మీకు ఏదో లేనట్టు. ఇప్పుడు చేయకపోతే ఇదైనా అదైనా ఏదైనా, నేను ఒక మాట అంటాను, వాడులో కాలుస్తూ ఉంటాడు కదా, అరే భలే కాలుస్తున్నాడు రా అని ఎవడైనా మెచ్చుకుంటాడా? ఆడు ఫుల్ ఫ్రిడ్జ్లో కూలింగ్ ఉంటుంది, అది తెచ్చి గుట్ట 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 తాగించాడు అనుకోండి, అరే భలే తాగుతున్నాడు రా అని గిన్నెస్ బుక్ ఎక్కిస్తారా? అంటే ఎవడైనా మెచ్చుకుంటాడు సార్, చెప్పండి సార్ కదా. ఎవడు మెచ్చుకోడండి, మనమే మెచ్చుకుంటాం, మనమనే సరిదిద్దుకుంటాం. కప్పంట నూతిలో ఉన్నంత వరకు ఇదే ప్రపంచం అంటదంట, ఇంతకంటే ప్రపంచం ఇంకొకటి లేదంటాను. అందులో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎంత లోతులో ఉన్నామో తెలుస్తుంది. నాకు అందులో నుంచి వచ్చిన తర్వాత అర్థమైంది, అచ్చచ్చి ఎంత నీచంగా నేను క్రైస్తవుడు, పుట్టుక నుంచి క్రైస్తవుడినే, కానీ నేను ఎందుకు ఇది చేసేవాడిని అని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. అందుకే దావీదు అంటాడు, చీకట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నన్ను పైకి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది అది ఎంత లోతు అనేది. నువ్వు తవ్వుతూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా చూసారా? నువ్వు తవ్వేటప్పుడు 20 అడుగులు 30 అడుగులు 40 అడుగులు 100 అడుగులు తవ్వుతూ ఉంటారు కదా, అది లోపలికి వెళ్ళిపోతే ఏం తెలియదు, లోపలికి వెళ్ళి తవ్వుతుంటే తెలియదు, ఆ పైకి వచ్చిన తర్వాత అమ్మో ఇంత లోతు అనిపిస్తుంది. సో అలాగా పాపంలో ఉన్నంత వరకు మనం చేసిందంతా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. అందులో నుంచి పైకి వచ్చిన తర్వాతే అది తప్పు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు చూస్తారు, నాకు ఒక భయంకరమైన వ్యాధి, కాలు చేతులు మొత్తం పొంగిపోయాయి, తల బరువు, గుండె బరువు, నన్ను చూసి అడుగు వేయడానికి కూడా వేయలేకపోయాను. నన్ను చూసి ఇప్పటికీ అచ్యుత్ గారు అంటారు, నువ్వే నా బ్రతుకున్నావు అంట. నాకు చాలామంది చూసి ఇంకా రవి చనిపోతాడు అని అనుకున్నారు. ఆ సందర్భంలో ఒక ఆలోచన, అప్పటి వరకు ఏంటంటే మనకేటి ఎంజాయ్ చేద్దాం అని అనిపించేది. నా ఆలోచన ఏంటి తెలుసా, ఇలాగుండేది, దేవుడు రాకడ వస్తుంది కదా, బోర ఊతాడు కదా, అప్పుడు మారు మనసు పొంది ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తే జమ్మని పైకి వెళ్ళిపోదాం అని నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు దొంగ ఆ సిలువలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు కదా, అప్పటి వరకు పాపం చేశాడు, తర్వాత ఒక్క మాట అనగానే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు కదా, మనం కూడా అలాగే వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకొని ఇష్టానుసారిగా తిరుగుతున్నాను యేసు రక్తమే చేయి. ఈలాగా ఇది వచ్చిన తర్వాత ఒకరోజు నైట్ నాకు అనిపిస్తుంది, అరే ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నిజం చెప్తున్నాను, ఈరోజు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? నాకు ధైర్యము రావట్లేదు, నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. నేను క్రైస్తవుడినే, పుట్టుక నుంచి క్రైస్తవుడినే, నేను చర్చికి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకుని వెళ్తున్నాను, కానీ నేను ఈరోజు చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను అని నిశ్చయిత నాకు రాలేదే. అన్ని గ్రంథాలు చెబుతున్నాయి కదా, నరకం ఉంది, పరలోకం ఉంది, భగవద్గీత చెబుతుంది, ఖురాన్ చెబుతుంది, బైబిల్ కూడా చెబుతుంది, అన్ని మతాల వారు చెబుతున్నారు నరకము ఉంది అని చెబుతున్నాయి కదా. ఒకవేళ ఈరోజు చనిపోతే ఒక్క మాట నాకు ఆలోచింపజేసింది. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా, ఇవన్నీ చేసినప్పుడు ఎవడో నాకు మెచ్చుకోలేదు కదా, ఎవరికైనా నేను ఆశీర్వాదకరంగా లేను కదా. ఎవరికి ఆశీర్వాదకరం లేని జీవితము ఎందుకు?
బ్రతికితే అందరికీ ఉపయోగకరంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. నాకు చాలా ఇష్టం మాజీ ముఖ్యమంత్రి గారు పలికిన ఒక స్టేట్మెంట్. ఏంటో తెలుసా? నేను బ్రతికున్నంత వరకు పేదవారిని సేవ చేయాలి, నాన్నగారు ఫోటో పెట్టినట్టు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలి అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా? ఇప్పుడు మధ్యతరగతి కుటుంబానికి ఎవరు కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అండ కావాలి. దేంట్లో సతమతం అవుతున్నారు, దేంట్లో అప్పులు అవుతున్నారు అని అంటే, ఒకటి విద్య, రెండోది వైద్యం. నేను కూలీనాలి పనిచేసి బ్రతుకుతున్నాం కాబట్టి నా బిడ్డలు అలాగ అవ్వకూడదు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఉన్నత స్థాయికి రావాలి, వారు మంచి ఉద్యోగాన్ని సంపాదించాలని అప్పు చేసి అయినా సరే చదివిస్తాడు. ఇతనికి లేకపోయినా సరే అప్పు చేసి చదివిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఏ కుటుంబంలో అనారోగ్యం లేదు అని చెప్పగలం? ఏ చిన్నదానికి పెద్దదానికి ఆపరేషన్ అంటాడు, లక్షల కొలది గుంజుకుంటున్నారు కదా. ఇలాంటి పరిస్థితిలో ఈ రెండిట్లో పేదవారు నలిగిపోతున్నారు, ఈ రెండిట్లో పైకి రాలేకపోతున్నారు, సంపాదించినంత దీంట్లోనే పెడుతున్నారు. ఇదే కానీ ప్రభుత్వం ఫోకస్ చేయగలిగితే వారికి మేలు చేసినట్టు అనిపిస్తుంది. సర్వే కూడా అదే చెబుతుంది. కాబట్టి గడిచిన ప్రభుత్వము దేని మీద ఫోకస్ పెట్టిందంటే, మనం ఏ పార్టీకి చెందిన వారం కాదు, ఏ పార్టీకి మనం సపోర్ట్ చేసిన వారము కాదు, ఏది మంచి అదే మాట్లాడుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ప్రభుత్వం ఫోకస్ చేసింది ఎక్కువ ఏంటి అని అంటే, ఒకటి పేదవారికి ఇంగ్లీష్ మీడియం అందించాలి, రెండోది విద్య. 1000 రూపాయలు దాటితే అది ఆరోగ్యశ్రీకి కన్వర్ట్ చేశాడు. హల్లెలూయా. ఈ రెండు అందించగలిగితే ఎంతో ఉపయోగం. ఇంకోటి చెప్తాను, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి అన్ని కోటా ఉంటాయి కదండి, అన్ని కోటా ఉంటాయి. వారికి ఏదో కార్డు ఉంటాయి, హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వారికి ఇన్సూరెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎవరైతే కూలి పని చేస్తున్న వారికి ఏముండదు కదండి, వీళ్ళకే ప్రభుత్వ అండ కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చేసి, ఈ మంచి కార్యము చేసి చరిత్రలో నిలిచిపోవాలి ఒక మంచి వ్యక్తిగా. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలం బ్రతికామనే కాదు, ఎంత మంచిగా బ్రతికామని ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఎవరికి అందుకే నా బలహీనత ముందు చెబుతున్నాను, మీకు చెబితే మీరు బాధపడతారని నా బలహీనత మీకు ముందు పెట్టాను. ఏమిటి అని అంటే, మనము చేసింది, చేస్తుంది, బ్రతుకుతుంది, మాట్లాడుతుంది, ప్రవర్తిస్తుంది, ఎదుటివానికి ఉపయోగకరంగా ఉందా? ఎదుటివానికి మేలుకరంగా ఉందా? అది దేవునికి అది ఇష్టకరంగా ఉందా? అది దేవుని చిత్తమేనా? అది ప్రతి వారు మెచ్చుకొనదగిందేనా? నీకు ఎక్కడైనా మెచ్చుకుంటారా? శభాస్ రవి అని అంటారా? శభాస్ విజయరాజ్ బాగానే చేస్తున్నావు అంటారా? కాదు కదా. ఎప్పుడైనా సరే మనం చేయాల్సింది ఏంటి అని అంటే, నలుగురు మెచ్చుకునే కార్యం చేయాలి, దేవుని చిత్తానుసారంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ ఒకటే, నేను ఉన్నంత వరకు దేవుడు నాకు ఈ అప్పగించిన పరిచర్య, నేను ఉన్నంత వరకు కొంతమంది అయినా ప్రభు చెంతకు నడిపించాలి. ఏవేవో అలవాటు ఉందని తృణీకరిస్తాను. నేను ఎవరిని తాగుబోతుడని కానీ ఇంకొకటి నేను తృణీకరించను. కారణం ఏంటంటే వారిని మార్చాలి. ప్రైజ్ ది లార్డ్. వారు ఒక మంచి వారిగా మార్చాలి. టీచర్ అంటే ఏంటి? చదువు లేని వారిని, అదే కదా. రాయ్ నీకు చదువు రాదురా, నువ్వు పోరా అంటే టీచర్ అవడు కదా. సో బోధకుడు అంటే, పాస్టర్ గారు ఏంటంటే పాడైపోయిన దాన్ని రిఫర్ చేయడం కదా. స్తోత్రం. నేను అలా ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ నేను చనిపోతే నా గురించి చెప్పుకోవాలి, అయ్యా రవి అనేవాడు ఒకడు ఉండేవాడయ్యా, మంచి పరిచర్య చేశాడయ్యా, మాకు ఉపయోగకరంగా ఉన్నాడయ్యా, అనేక మందిని నడిపించాడయ్యా, మా బ్రతుకులను మార్చాడయ్యా, ఎంతో ధైర్యాన్ని నింపాడయ్యా, మంచి మార్గంలో నడిపించడానికి ఎంతో ప్రయత్నము చేశా. అంతకంటే ఏం కావాలి సార్? దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. నా బోధ ఒకటే, దేవునికి ఇష్టం లేనిది వదిలేద్దాం. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేనిది వదిలేద్దాం, కుటుంబానికి ఇష్టం లేనిది వదిలేద్దాం, బిడ్డలకి అవమానకరమైనది వదిలేద్దాం, కుటుంబానికి అవమానకరమైనది వదిలేద్దాం. అప్పుడే ఇందులోకి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు తెలుసు మీరు చాలా మంచివారు, నాకు తెలుసు. ఒకప్పుడు ఎలా ఉన్నారో తెలియదు, కానీ ఇప్పుడు మీరు ప్రార్థనలో, ఆత్మీయతలో,
వాక్యంలో, సహవాసంలో ఎంతగా ముందుకు వెళ్తున్నారు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 4వ వచనంలో మీరు యెరూషలేము నుండి విడిచిపెట్టక, అంటే విడిచిపెట్టి వెళ్ళక అన్నమాట ఉంటుంది. యెరూషలేము నుండి 4 వారిని కలుసుకొని యెరూషలేము నుండి వెళ్ళక, చాలు 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 చాలు, యెరూషలేము నుండి వెళ్ళొద్దు అన్నట్టు దేవుడు చెప్పాడు. యెరూషలేము దేవుని మందిరము, యెరూషలేము కుటుంబము, యెరూషలేము ఆత్మీయ సహవాసము. ప్రభునామానికి మహిమ కలుగును. యెరూషలేము ఏంటి? దేవుని మందిరము. యెరూషలేము ఏంటి? సహవాసము. యెరూషలేము ఏంటి? ఆత్మీయ సహవాసము. యెరూషలేము ఏంటి? క్రైస్తవ గుంపు. అక్కడ నుండి వెళ్ళకూడదు. నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు వాళ్ళతోనే ఉండాలి, వాడితోనే సహవాసం చేయాలి. అక్కడ దాడితే మంచిది కాదని దేవుడు చెప్పాడు. అక్కడ ఉంటే నీకు వాగ్దానం వస్తుంది, అక్కడ ఉంటే నీకు ఆశీర్వాదం వస్తుంది, అక్కడ ఉంటే నీకు అభిషేకం వస్తుంది, అక్కడ ఉంటే నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు అని చెబితే, ఒక ఆయన అంట లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఆయన యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడంట. దేవుడు చెప్పింది యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నాడు. అంటే యెరూషలేము అయితే ఎక్కడన్నావు? దేవుని మందిరం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు యెరికోకు వెళ్తున్నాడు. యెరికో అనగా శపించబడిన అనుభవం. శపించబడిన అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఎవడు? క్రైస్తవుడు సార్. ఎవరు? క్రైస్తవుడే. ఎక్కడ ఉండాలి? యెరూషలేములో ఉండాలండి. ఎక్కడ ఉండాలి? క్రైస్తవులతో ఉండాలి సార్. ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలండి. ఎక్కడ ఉండాలి? ప్రార్థన గుంపులో ఉండాలి. ఆ ప్రార్థన గుంపులో ఉండకుండా యెరూషలేముని వదిలేసి యెరికోకు వెళ్ళిపోతున్నాడంట. ఏం జరిగింది అంటే దొంగల చేతిలో చిక్కాడండి. దొంగల చేతిలో చిక్కాడు. వాడిని పట్టుకున్నాడు, బాగా కొట్టారు, వస్త్రాన్ని దోచుకున్నారు, కొర్ర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. ఇదంతా రావడానికి కారణం ఏంటంటే ఒకటే, యెరూషలేముని వదిలేశాడండి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఎక్కడైతే ఉండాలని చెప్పాడో అది వదిలేశాడు సార్. మనం ఏం వదలాలి? దేవునికి ఏది ఇష్టం లేదు అది విడిచిపెట్టేయాలి. కుటుంబానికి ఏది ఇష్టం లేదు అదే వదిలేయాలి. తల్లిదండ్రులకి ఏది ఇష్టం లేదు అదే వదిలేయాలి. కుటుంబానికి ఏది ఆశీర్వాదకరమో అది పట్టుకోవాలి. దేవుని చిత్తం ఏదో అది పట్టుకోవాలి. కానీ ఈ వ్యక్తి అంట నువ్వు యెరూషలేములో ఉండాలి అని అంటే యెరూషలేమును వదిలేశాడు సార్. క్రైస్తవులకి ఎప్పుడైనా ఎక్కడ దీవెన తెలుసా? బెత్లెహేములోనే. ఎక్కడ? బెత్లెహేములోనే ఉండాలి. బెత్లెహేములో ఉంటేనే నీకు దీవెన. కరువు రావచ్చు, కష్టము రావచ్చు, ఇబ్బంది రావచ్చు, సమస్య రావచ్చు, అవమానము రావచ్చు, కానీ నువ్వు బెత్లెహేములోనే ఉండాలి. మోయాబు దేశానికి వెళ్ళకూడదు. అది మన స్థలము కాదు. అది మన స్థలము, అక్కడికి మనం వెళ్ళరాదు. వారితో మన సహవాసము బైబిల్లో అదే కదా. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకుల చోట కూర్చుండు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానం చేయవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో యోరున నాటబడిన ఆకు వాడక తన కాలమందు. కాదు, ఆకు వాడక అంటే ఏంట్రా ముఖం మాడిపోయినట్టుంది అంటాం కదా. తల దించుకునేటట్టు మనం తల ఎత్తుకునేవారు కదా. మన తల దించుకునేవారు కాదు, తల ఎత్తుకుని జీవించేవారు. ప్రైజ్ ది లార్డ్. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె. అంతేకాదు, అతడు చేయినదంతయు చెప్పండి, మీరు చేయనదంతయు దేవుడు సఫలము చేయునుగాక. పక్కన వాళ్ళకి చెప్పండి. మనం ఎందుకు చెప్తాం? ఒకవేళ చెబితే వాళ్ళకి దేవుడు చేసేస్తాడేమో అనిసా. మీరు చెబితే వాళ్ళు చెబుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఇది జరగాలంటే పైన 3 చెప్పాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు. మనం ఎవరు తెలుసా? పరిశుద్ధులము సార్. యేసు రక్తంలో కడగబడిన వారమండి. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు సార్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అన్నారు. మీరు ఎంత గొప్పలు చెప్పనా? యేసు రక్తాన్ని దేనితో పోలుస్తారు సార్? ఏ డైమండ్తో పోలుస్తారు? అది అమూల్యమైన రక్తం అన్నాడు కదా. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తం. అమూల్యమైన అంటే నాకు తెలుగు సమంగా రాదు, మీరే చెప్పాలా. అమూల్య అంటే అమూల్ పాలు అనుకుంటున్నారా? అమూల్య అంటే తిరగలేనండి, అద్దా సంగతి. అమూల్య అంటే మూల్యం కట్టలేనిది. ఇంత రేట్ అని దానికి కట్టలేం. ప్రతి దానికి రేటు కడతామండి. అది డైమండ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంత ఖరీదైనా సరే దానికంటే ఒక రేటు ఉంటుంది. కానీ యేసు రక్తానికి రేటు లేదు సార్. ఎవడు కట్టలేదు. నేను అనుకుంటా ప్రపంచమంతా ఒకటైపోయినా సరే, అన్ని పోగు చేసినా సరే, యేసు రక్తానికి విలువ కట్టలేరు సార్. ఆ రక్తం ఇచ్చి కొన్నాడంట నీకు. అంటే మీరు ఎంత ఖరీదైన వారు చూడండి. మీరు ఇంత ఖరీదైన వారు ఉండి ఎందుకు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవాలి? పాపుల మార్గంలో ఎందుకు ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి కొడుకు వెళ్ళి అల్లికాయలు ఆడతాడా? రోడ్డు మీద ఏ బిల్ల అది? కర్ర బిల్ల ఆడతాడండి. కబడ్డీ 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 అంటాడా? ఆడికొక హోదా ఉందండి. ఆడు ఎవడు పడితే ఆడితో ఉండకూడదు, ఎవడు పడితే ఆడి సహవాసం చేయకూడదు. ఎందుకని? ముఖ్యమంత్రి కొడుకాడు, ప్రధానమంత్రి కొడుకండి. ప్రధానమంత్రి కొడుకు ఎంత విలువ ఉంటే సృష్టికర్త అయిన దేవుని కొడుకులు కదా మీరు, కాదా? మరి కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ 6వ అధ్యాయంలో అదే కదా అన్నాడు 18వ వచనంలో. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి కలిగిన దేవుడు సెలవిచ్చుచున్నాడు అనే మాట కదా మనం చదువుతాం. ఒకసారి చదివేస్తారు అది. 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనము 2వ భాగము. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, నేను నీకు తండ్రినై ఉందును, నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి కలిగిన దేవుడు చెప్పుచున్నాడు. కొట్టు చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దేవుడే నేను మీకు తండ్రిని, నువ్వు నా కుమార్తెవు కుమారుడివే అని చెబుతుంటే, ఇంకా అల్లికాయలు ఆడుతుంటే ఏం చెప్తాడు ఆయన? ఇంకా వెళ్ళి కాలువలో ఇలా చేస్తుంటే ఏం చెప్పాలి? ఇంకా ఆ మురికి కాలువలో యేసు రక్తమే జై. అందుకే పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండే. అపహాసకులు అంటే ఏంటో తెలుసా? వాళ్ళని కమ్మ కట్టి వీళ్ళని కమ్మ కట్టి వాళ్ళ వస్త్రాన్ని ఎటకారం చేసి వీళ్ళ గురించి మాట్లాడి వీరు నవ్వుతూ ఉంటారే. దీనికి దూరంగా ఉండాలి. యేసు రక్తమే జై. హల్లెలూయా. కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం. మనం ఎవరో మన కనులకు మరుగు చేశాడండి. మీరు ఎవరో ఇంకా అర్థం కాకుండా చేశాడు వాడు. నువ్వు చేయొచ్చులే అనేసి మనం వదిలితే ఏది వదలాలి? దేవునికి ఇష్టం లేనిది కాదా? ఉన్నాయి మీ మట్టుకు మీరు అనుకోండి, నేను పాపాలని ఇంకేమని ఏమన్నా, కానీ దేవునికి ఇష్టం లేనిది వదిలేద్దాం. స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 41, 42, 43లో మేము వెళ్తామంటే ఇది ఎందుకు? మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళకూడదు. మీరు చున్నారేమి? వినుచున్నారా?
మీరు సాగి పోకుడు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. వద్దు 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 మీరు వెళ్ళొద్దు అని మోసే చెప్పాడు. మీరు వెళ్తే సక్సెస్ అవరయ్యా. మీరు ఎక్కడికి సాయంత్రం వెళ్ళొద్దు, అక్కడ సిగ్నల్ ఉండదు. హలో అన్న, సిగ్నల్ ఉండదు. ఎక్కడ ఉండాలి? టవర్ దగ్గరికి వచ్చేయాలి కదా, అప్పుడే సిగ్నల్ ఉంటుంది, అప్పుడే మాట్లాడితే వినిపిస్తుంది, లేకపోతే వినబడదు. మీరు వెళ్ళొద్దు అంటే అక్కడికే వెళ్ళారంట. మీరు అక్కడ చూడండి 44వ వచనంలో, వారు మూర్ఖించి ఆ కొండ కొనకు ఎక్కిపోయిరి, అయినను యెహోవా నిబంధన మందసమును మోసే అయినను బయలు వెళ్ళలేదు. ఇంకా ఉన్నాయి. వారు ఏం చేశారంటే కానానీయులు బయలుదేరి వచ్చి వారిని తరిమి 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 కొట్టి హతం చేశాడంట. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుడు ఎక్కడికైతే వెళ్ళొద్దు అన్నాడో అక్కడికే, ఏది వదిలేయమన్నాడో అదే పట్టుకున్నారు. కాబట్టి దేవుడు ఏదైతే వదిలేయమన్నాడో అది వదిలేద్దాం. నా యేసయ్య పరమును విడిచిపెట్టాడంట, ఆయన సింహాసనాన్ని వదిలేశాడంట, ఆయన మహిమను వదిలేశాడంట, ఆయన తగ్గించుకున్నాడంట, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంట. అందుకే దేవుడు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించాడు. మనము కూడా విడిచిపెట్టగలిగితే, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేశాన్ని విడిచిపెట్టాడు, అబ్రహాము బంధువుల్ని విడిచిపెట్టాడు, అబ్రహాము తల్లిదండ్రులు విడిచిపెట్టేశాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అక్కడికి వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం కంటే ధనవంతుడు ఎవడైనా ఉన్నాడండి? 24వ వచనంలో 24వ అధ్యాయంలో ఏమని ఉంటుంది తెలుసా? దేవుడు అన్ని విషయములో అబ్రహామును దీవించాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండేను, దేవుడైతే అన్ని విషయంలో కదా. మనకైతే ఒకవైపు ఏమో ఆశీర్వాదం ఉంటుంది, ఇంకో వైపేమో ధనం ఉంటే సమాధానం ఉండదు, సమాధానం ఉంటే ధనం ఉండదు. ఈ రెండు ఉంటే బిడలు ఉండరు, బిడలు ఉంటే వారు మాట వినరు కదా. ఏదో ఒకటి, భార్య బాగుంటే భర్త బాగుంటే కదా, ఏదో ఒక లోటు ఉంది. కానీ అన్ని విషయంలో దేవుడు దీవించాడండి. అన్ని విధాలుగా దేవుడు సమకూర్చాడు అబ్రహాంని. ఇలా చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు దుష్టుల దగ్గర ఉండకూడదు అని అంటే బయటికి వచ్చేసాడండి. పాపుల మార్గంలో ఉండకూడదు అంటే బయటికి వచ్చేసాడు సార్. అపహాసకులు కూర్చుండే చోట ఉండకూడదు అంటే అక్కడి నుంచి వచ్చేసాడండి. ఆయన చేయనదంతయు దేవుడు సఫలం చేశాడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అన్నమాట. ఎక్కడ తెలుసా? 39వ అధ్యాయం ఆదికాండంలో యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు చేసినదంతయు దేవుడు సఫలము చేశాడంట. అతడు యజమానుడు చూచినప్పుడు, ప్రైజ్ ది లార్డ్. యోసేపుకు ఎందుకు దేవుడు తోడై ఉన్నాడు? పాపాన్ని వదిలేశాడు, లోకాన్ని విడిచిపెట్టేశాడండి, దేవునికి ఇష్టం లేనిది వదిలేశాడండి. అందుకే ఇంత ఘోరమైన తప్పిదము నా దేవుని దృష్టికి నేను ఎలా, ఎవరు లేరు కానీ దేవుడు మాత్రం చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను తరచుగా చెప్తూ ఉంటాను కదా ఒక మాట. ఒక సండే స్కూల్ టీచర్ అంట, పిల్లలు ఇచ్చాను, సండే స్కూల్ టీచర్ అంట అట్టిపల్లి ఇచ్చి, రాయ్ ఎవరు చూడకుండా తినాలి రోయ్ అని ఇచ్చిందంట. ఆడు ఇటు వెళ్తూ కొంతమంది గోడ చాటుకి వెళ్ళేసి టపటపటపట్ తినేసి, టీచర్ మేము తినేసాం టీచర్ అని వచ్చారంట. ఒకడేమో ఇటు వెళ్తున్నాడు, ఒకడేమో అటు వెళ్తాడు, ఒకడేమో ఇటు వెళ్తాడు. ఇటు ఆడు తిరుగుతున్నాడు కానీ తినట్లేదు. ఏరా వీళ్ళందరూ తినేశారు కదా, నువ్వేరా తినట్లేదు అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా ఒకడు చూస్తున్నాడు అన్నాడు. ఎవర్రా చూస్తున్నాడంటే, స్తోత్రం, హల్లెలూయా. నేనేం చేస్తున్నాను మీకు తెలియదు కదా, నేనేం చేస్తున్నాను నా తల్లిదండ్రులకి తెలియదు కదా, పెద్దోళ్ళకి ఎవరికి తెలియదు, ఆయనకి మాత్రం తెలుసు.
నేను భయపడితే ఎవరికి భయపడాలి? ఆయనకి భయపడాలండి. స్తోత్రం. దేవునికి భయపడితే ఇంకా అన్నీ సమకూర్చబడుతుంది. అలా జీవించాలని నా ఆశ, రోషం కలిగి బ్రతకాలని నా ఆశ, మీరు ఎలాగైనా సరే ఆశీర్వదించబడాలని నా ఆశ. ఏమండి, నా బిడ్డలు ఆశీర్వదించబడ్డారంటే అంతకంటే ఖుషి ఏముందండి? స్తోత్రం. మన సంఘ బిడ్డలు ఆశీర్వదించబడుతున్నారంటే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. అందుకే మీకు పౌరుషాన్ని తీసుకొస్తున్నాను. ఏంటి అని అంటే, మీకు ఎలాగైనా దీవించబడాలని. పాపాన్ని వదిలేయాలి, దేవుని కొరకు రోషం కలిగి జీవించాలి. పాపాన్ని వదిలేయాలి, పరిశుద్ధంగా జీవించాలి. అలా విడిచిపెట్టగలిగితేనే ఇందులోనికి మనం మారాలి. ప్రైజ్ ది లార్డ్. విడిచిపెట్టకుండా మనం ప్రవేశించినా సరే ప్రయోజనమేమీ లేదు. మా అమ్మగారు ఉన్నారు, షుగర్ టాబ్లెట్ లేకపోతే గోల్ చేసేస్తారు. ఒక స్వీట్ మానరు, అట్టిపాలు మానరు, టీ ఒక 8 సార్లు తాగుతారు రోజుకి. ఆ టీ పంచదార తక్కువ అయింది అనుకోండి, వంటగదికి వెళ్ళి మళ్ళీ వేసుకుంటారు. టిఫిన్లో చట్నీ చేస్తారు కదండి, ఆ చట్నీతో పాటు మళ్ళీ పంచదార వేసుకుంటారు. తగ్గుద్దా? నేను చెప్పేది అదే. లోపల అది మానేసి ఈ టాబ్లెట్ వేసుకోవాలి, అప్పుడే తగ్గుతుంది, లేకపోతే తగ్గదు. అందుకే ఇది విడిచిపెట్టి ఇది తీసుకుంటే ఆశీర్వాదం, నిత్య జీవం, శక్తి, బలము, ఆరోగ్యము. అది విడిచిపెట్టి ఇది తీసుకుంటే, ఇది తీసుకొని అది తీసుకుంటే సుఖం లేదు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, షుగర్ నుండి కాపాడునుగాక, పాపం నుండి విడిపించునుగాక, పరిశుద్ధులుగా దేవుడు చేయునుగాక, యోగ్యుడుగా దేవుడు చేయునుగాక, అన్ని విడిచిపెట్టేటట్టు దేవుడు సహాయము చేయునుగాక, పరిశుద్ధ జనాంగంగా మీకు తయారు చేయునుగాక, ప్రతి కుటుంబాన్ని దేవుడు మార్చునుగాక, తన రక్తంతో కప్పునుగాక. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక.